చీఫ్ విప్గా పనిచేసిండ్రు, చిన్నారెడ్డి గారు కూడా మంత్రిగా పనిచేసింది. ఏ రోజు మీద కూడా కారు మీద బుగ్గ పెట్టుకోలే, ముందల సైరన్ కార్లు పెట్టుకోలే, హడావిడి ఎక్కువ చేయలే. కానీ అలా వనపర్తిని చూస్తే ఎట్లున్నా ఊర్లో పెళ్ళంటే కుక్కల కథ సందడి అన్నట్టు వెనుక 3 ముందర 3 సైరన్లు ఒకటే రోజు వనపర్తిలా. ఎదుగా ఎవడొచ్చేది ఉంది ఆయన దగ్గరికి, ఎవడు కొట్టేది ఉన్నది ఆయన. రోడ్డు మీద కుక్క కూడా గడిచే పరిస్థితి లేదు ఆయన. వెనకాల ముందర కార్లు పెట్టుకొని పోలీసు వాళ్ళని పెట్టుకొని ఒకటే హడావిడి చేస్తుడు. ఏ చెరువుల మట్టి తీసి ఆయనే నెత్తి మీద తట్ట పెట్టుకోడు, చెరువు అంతా ఆయనే తవ్వినట్టు. వచ్చిన నిధులకు చెరువు తట్ట పెట్టుకోడు. చంద్రశేఖర్ గారు తెచ్చిన ప్రాజెక్టులు ప్రారంభించుడు కాదు, నువ్వు సొంతంగా కేసీఆర్కి అత్యంత సన్నిహితులని చెప్పుకుంటున్నవే. ఈ వనపర్తికి అదనంగా నిధులు కానీ నియామకాలు కానీ ఈ వనపర్తి ప్రజల కోసం అదనంగా ఏమన్నా తెచ్చినవా అని చెప్పి నేను ఇక్కడ ఉండే నాయకుడిని ప్రశ్నిస్తున్నా. ఈ వనపర్తికి 100 పడకల ఆసుపత్రి తెచ్చింది రావులన్నా, ఈ వనపర్తికి రెవెన్యూ డివిజన్ తీసుకొచ్చింది రావులన్నా, ఈ వనపర్తికి 400 kVA సబ్స్టేషన్ తెచ్చింది రావులన్నా. ఈ వనపర్తి మున్సిపాలిటీకే కాదు, నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి తాగడానికి నీళ్లు కృష్ణా జలాలు తీసుకొచ్చింది రావులన్నా. చూడాలి